ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ లూజ్ అవ్వాలనే ప్రాసెస్లో రకరకాల క్రాష్ డైట్స్ని, లిక్విడ్ ఫాస్టింగ్ అని, జ్యూస్ మాత్రమే తాగడం లేదా ఫ్రూట్స్ మాత్రమే తినడం, ఇలా చాలా రకాల ఫాస్టింగ్స్లో వాళ్ళ బాడీని వెయిట్ లూజ్ అయ్యేదానికంటే కూడా బాడీని డ్యామేజ్ ఎక్కువగా చేసుకుంటున్నారు. అండ్ ఇలా లిక్విడ్ మాత్రమే తీసుకోవడం క్రాష్ డైట్స్ వల్ల మీరు ఏదైతే వెయిట్ లూజ్ అయినట్టు కనిపిస్తుందో దట్ ఈస్ నాట్ ఒరిజినల్లీ ఫ్యాట్. బేసికల్గా మీరు మజిల్ లూజ్ అయిపోతున్నారు. దానివల్ల మీ బాడీ ఆర్గాన్స్ అన్నిటిపైన చాలా విపరీతమైన ప్రెషర్ పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ మీ బాడీ వెయిట్ లూజ్ అయినప్పటికీ మీరు చాలా వీక్గా ఫీల్ అవ్వడం, లేదా మీ స్కిన్ లూజ్ అయిపోవడం, పోస్ట్ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ ఎలా వస్తాయో అలా మీరు ఎక్కడైతే మీరు వెయిట్ తగ్గినట్లు అనిపిస్తుందో మీ బాడీలో అక్కడంతా స్ట్రెచ్ మార్క్స్ కనిపించడము, అండ్ మీ హెయిర్లో కానీ మీ స్కిన్లో కానీ ఆ తేడాలు బాగా కనిపిస్తాయి. అన్హెల్తీ స్కిన్, అన్హెల్తీ హెయిర్ కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఎక్కువ రోజులు ఆ వెయిట్ని సస్టైన్ కాలేరు, మళ్ళీ చాలా వెయిట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒకవేళ మీరు గమనిస్తుంటే కనుక మీరు చేస్తున్నది ఒక రాంగ్ వే ఆఫ్ డైట్ అని అర్థం చేసుకోండి. సో రైట్ వే ఆఫ్ డైట్ ఏంటి అంటే, మీరు రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ, అసలు మీరు ఎందుకు వెయిట్ పెరిగారో దాన్ని ట్రీట్ చేస్తూ వెయిట్ లూజ్ అవుతుంటే, అది కూడా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బాడీ ఫిట్గా ఉంటూ యాక్టివ్గా ఉంటూ మీరు లూజ్ అవుతుంటే అది రైట్ వే ఆఫ్ డూయింగ్ డైట్ అండి. అలా మీకు ఎవరికైనా హెల్తీగా సైంటిఫిక్గా మీరు మీ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇలా వాళ్ళ బాడీని అన్సైంటిఫిక్ వేస్ ఆఫ్ డైట్లో డ్యామేజ్ చేసుకుంటుంటే ఇప్పుడే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.